बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। जैसा कि आप सब जानते हैं कि कल एक हादसा हुआ जिसमें ईरान के प्रेसिडेंट लापता हुए, उनकी कोई ख़बर न मिली। लेकिन आज ये ख़बर मौसूल हुई कि आज उनकी मैयत मिली है, उनकी मैयत हासिल हुई है। और चूँकि ये एक अज़ीम सदमा है, तमाम लोगों के लिए एक अज़ीम सदमा है। ऐसे हालात में जबकि दिल रंजीदा हों और चेहरे गमज़दा हों, उस हालात में कोई अगर इन मुक़द्दस शख्सियतों पर हमला करे तो हमारा गम और ज़्यादा बढ़ जाता है। इन हालात में हमें तसल्ली देने के बजाय और ज़्यादा इनका मजाक उड़ाया गया। और ऐसा नहीं कि मजाक उड़ाने वाला सिर्फ़ दूसरा फ़िरक़ा ही है, बल्कि ख़ुद हमारे जो लिबास में, हमारे लबादे में एक शिया बनकर बैठा हुआ है जिसका नाम हसन अल्लाह यारी है। वो शियत के नाम पर एक बदनुमा धब्बा है, बिल्कुल बुरा दाग धब्बा है। और वो ख़ुद इस बात को तस्दीक करता है कि वो ईरान का दुश्मन है, वो मराजे किराम का दुश्मन है, वो उलमाए किराम का दुश्मन है। और आज रईसी साहब की मौत पर, उनकी शहादत पर उसने गम का इजहार ना करते हुए उनके लिए बुरे कलमात कहे हैं, नाज़ेबा कलमात कहे हैं। और उसी तरह आंध्र प्रदेश में एक लोकल चैनल है, तेलुगु चैनल है, उसके भी जो न्यूज़ एंकर है उसने भी बड़ा बुरा और बुरे अल्फाज आगा रईसी की शान में कहे हैं। लिहाजा हम जवाब देने के लिए, चूँकि उसने तेलुगु में ये बातें की हैं, लिहाजा अपने मोमिनीन की कुछ वीडियोज़ आप तक पहुँचाएँगे जो तेलुगु में इस बात का जवाब दे रहे हैं और आगा रईसी के ऊपर लगे हुए इल्ज़ामात का डिफेंस कर रहे हैं और दिफा कर रहे हैं। लिहाजा मोमिनीन हमारे साथ बने रहें और देखें कि किस तरह से हम उनको जवाब दे रहे हैं। और मैं ये सबसे गुजारिश भी करता हूँ कि जहाँ तक ये बात पहुँच रही है, वो लोग हर तरह के, अगर हमारी शख्सियतों पर हमले हो रहे हैं, अगर हमारे मासूमीन या हमारे रहबर या हमारे बुजुर्गान पर हमले हो रहे हैं, तो उनका डिफेंस करें, उनका दिफा करें, उनका जवाब दें। वरना क़यामत में इससे ज़्यादा आपको जवाब देना पड़ेगा कि वहाँ पर जवाब देने की सकत भी ना होगी। फ़क़त वस्सलाम व रहमतुल्लाह। शुक्रिया। हमारे सुनील क्या जवाब देते हैं? అస్సలాముఅలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నమస్కారములండి. గత రాత్రి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ గారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఇరాన్ దేశస్తులందరూ దుఃఖ సాగరంలో మునిగి ఉన్నారు. వారు ఎంతో బాధపడుతున్నారు, ఇలాంటి మంచి వ్యక్తిని కోల్పోయినామని. కానీ మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సాయి జర్నలిస్ట్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ గారిని దుర్మార్గుడిలాగా, రాక్షసుడిలాగా చిత్రీకరించారు. దీన్ని మేము తీవ్రంగా నెల్లూరు జిల్లా షియా ముస్లిం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఇక మీదట ఇబ్రాహీం రైసీ గారి మీద చేసినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ఎక్కడ తిరగనివ్వని సాయి జర్నలిస్ట్ని హెచ్చరిస్తున్నాం. ఉదాహరణ ఏమన్నావురా, మా ఇబ్రాహీం రైస్ని, ఈరాన్ రాజుని మా గురువు రాతను, ముస్లిం మతం గురువు రాతను. అతను రాక్షసుడు అంటావా? రాక్షసుడా? ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తావరా? ఇజ్రాయెల్ చిన్న చిన్న పిల్లకాయలని, ఆడవాళ్ళని బాంబులు వేసి చంపేసి అన్నం లేకుండా నీళ్ళు లేకుండా అల్లాడుతున్నావు కదరా. ఏదవా వాడిని రాక్షసుడు పెట్టకుండా యూట్యూబ్లో? ఏదవా నువ్వు మనిషిగా దున్నపోతురా? ఈ విధంగా మాట్లాడతావా? మతాల గురించి, మా ముస్లిం గురించి, మా మతం నువ్వు ఎవరైనా మాట్లాడడానికి, మా ఆచరణ గురించి నువ్వు ఎవరైనా మాట్లాడడానికి, మా హిజాబ్ నువ్వు ఎవరైనా మేము చూసుకుంటారా? మా సబ్జెక్ట్ మేము చూసుకుంటాం. మీ హిందువులు ఎన్నో ఉంది మేము అడుగుతున్నామా? మీరు చూసుకుంటాం, మా సబ్జెక్ట్ మేము చూసుకుంటాం. నీకు దమ్ము ఉంటే ఇజ్రాయెల్ పెట్టరా? వీడు మనుషులు చంపుతున్నాడు, చిన్న చిన్న పిల్లకాయని చంపుతున్నాడు, అన్నం లేదు, నీరు చస్తున్నారు రాడ మనుషులు. వాడు ఎదవా, నువ్వు ఇజ్రాయెల్ మనిషిరా, నువ్వు రాక్షసుడికి తప్పు చేస్తావురా? రాక్షసుడా? నీకు దమ్ముంటే ఇజ్రాయెల్ మాట్లాడు, ఇజ్రాయెల్ని మాట్లాడరా నీకు దమ్ముంటే, ఎదవా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ప్రేక్షకులకు నమస్కారం అండి. ఏదైతే ఈరోజు జరిగిన సంఘటన, మన ఇరాన్ ప్రెసిడెంట్ అయిన ఇబ్రాహీం రైసీ గారు మన మధ్యలో లేరనేది తెలిసింది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో సాయి జర్నలిస్ట్ అనే ఒక అతని యూట్యూబ్ ఛానల్లో ఇబ్రాహీం రైసీ గారి గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఆయన ఇబ్రాహీం రైసీ గారి గురించి ఆయన దుర్మార్గుడు అని చెప్పేసి, ఆయన నీచుడు అని చెప్పేసి, ఆయన నరకాసుడితో ఆయన్ని పోల్చి, ఆయన తరపున ఈరాన్ అంతా సఫర్ అవుతుందని చెప్పేసి ఆయన అతని యూట్యూబ్ ఛానల్లో తెలియజేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి గారు, మేము మీకు ఏం చెప్తున్నాం అంటే,
మీకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు దాంట్లో. మీ వీడియో మీ మీ యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత టైమ్ టు టైమ్ అప్డేట్ ఉంది మీ యూట్యూబ్ ఛానల్‌లో. ఇప్పుడు ఇది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది అని చెప్పేసి. మీరు ఏదైనా కంటెంట్ యూట్యూబ్ ఛానల్‌లో మీరు పెట్టినప్పుడు మీరేందంటే ఏది కరెక్టో, ఏది రాంగో అది చూసి పెట్టాలి. అలా కాకుండా మీరు మీకు ఇష్టం వచ్చినట్టు ఆయన మీకు ఇష్టం లేదని చెప్పేసి మీకు ఇష్టం వచ్చింది మేము బాగలేదు. ఇక నుంచి మీరు ఏదైనా మీ యూట్యూబ్ ఛానల్‌లో ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు అది కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీకు తెలిసే ఉండొచ్చు. మీరు టైమ్ టు టైమ్ అప్డేట్ ఇస్తున్నారు కాబట్టి మీకు తెలిసే ఉండొచ్చు. రేపు మన ఇండియన్ గవర్నమెంట్ ఆయన కోసం మౌర్నింగ్ డే అని చెప్పేసి తెలియజేసింది. సంతాప దినం అని చెప్పి తెలియజేసింది. ఇప్పుడు మీరేం చెప్తారు? అది ఆయన గవర్నమెంట్ చేసింది కరెక్ట్ అని చెప్తారా? లేకపోతే మీ మాటలు కరెక్ట్ అని చెప్తారా? అయితే మన నెల్లూరు షియా బోర్డ్ కమిటీ నుంచి మనం ఆయన యొక్క యూట్యూబ్ ఛానల్‌ని ఆయన్ని నిషేధిస్తూ, ఆయన యొక్క ఛానల్‌ని ఖండిస్తూ, ఇంక నుంచి ఇలాంటివి రివ్యూస్ మనకు రాకూడదు. ఇలాంటి మిస్‌ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వకూడదని చెప్పేసి మనం తెలియజేసుకుంటున్నామండి.